హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి సంబంధించి 899 వేకెన్సీస్తో నోటిఫికేషన్ పడింది. ఈ నోటిఫికేషన్ని దృష్టిలో ఉంచుకుని మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో ఈ 30 మార్క్స్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, సిలబస్లో ఏ టాపిక్స్ మెన్షన్ చేశారు, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని విషయాలని కూడా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు నాన్ మ్యాథ్స్, మాకు మ్యాథ్స్ అంటే కరెక్ట్గా ఐడియా లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, మాకు మ్యాథ్స్ అంటే భయం అని డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలామంది మెంటల్ ఎబిలిటీలో వీక్గా ఉంటూ ఉంటారు. బట్ నిజానికి మెంటల్ ఎబిలిటీని ప్రాపర్గా ఎలా చదవాలో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుని చదివితే మెంటల్ ఎబిలిటీలో వచ్చే 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీరు కరెక్ట్గా నేర్చుకుని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 30కి 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎస్, దానికి సంబంధించి అసలు ఎలా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు సిలబస్ని దృష్టిలో పెట్టుకోకుండా అన్నీ చదువుతూ ఉంటే మీ ఎగ్జామినేషన్కి నిజానికి మీకు ఇచ్చే 30 మార్క్స్లో ఏవైతే సిలబస్ ఉన్నాయో అవి చదువుకుంటేనే మీకు ఉన్న సమయాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు, మ్యాక్సిమం మార్క్స్ సంపాదిస్తారు. అలా కాకోకుండా అన్నీ నేర్చుకోవడం వల్ల మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకోబోతున్నారని అర్థం అనమాట. అందుకనే నేను కంప్లీట్గా మీకు మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 మార్క్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయని కంప్లీట్ గైడెన్స్ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందర మీ అందరికీ తెలిసిందే, గ్రూప్ 2కి సంబంధించి మనం కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అలానే స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అలానే మెంటల్ ఎబిలిటీ కోర్స్ అవైలబిలిటీ ఉంది. అలానే ఒకవేళ మీరు కనుక సొసైటీ కానీ ఇంకా వేరే ఇతర సింగిల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఆ కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఒకవేళ మీరు కనుక స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే కనుక తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది మీకు కేవలం 999 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. అదే ఒకవేళ మీరు ఓన్లీ మెంటల్ ఎబిలిటీ తీసుకోవాలనుకుంటే కనుక ఇది మీకు ఆఫర్లో 899 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. అలా మీకు గ్రూప్ 2కి సంబంధించిన అన్ని స్పెషల్ బ్యాచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ క్లాసులు. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా గ్రూప్ 2 క్రాక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ కోర్సెస్ అనేవి మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో డెఫినెట్గా హెల్ప్ అవబోతున్నాయి. సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్స్ డెఫినెట్గా క్రాక్ చేస్తారు. ఇప్పుడు ఇంకా మనం చెప్పిన విధంగా మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 మార్క్స్ సంబంధించి ఫస్ట్ అసలు సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశారు అది చూద్దాం ఒకసారి. ఇది మీరు చూసినట్లయితే కనుక నోటిఫికేషన్లో చాలా క్లియర్గా వాళ్ళు మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ సంబంధించి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ అడగబోతున్నాము అనే దానికి సంబంధించి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఇదంతా నోటిఫికేషన్లో ఉన్నదే అనమాట. దాన్ని నేను ఎగ్జాక్ట్గా తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో 30 మార్క్స్ సంబంధించి మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి లాజికల్ రీజనింగ్, ఇంకొకటి మెంటల్ ఎబిలిటీ, ఇంకొకటి బేసిక్ న్యూమరసీ. అలా మొత్తం దీన్ని 3 సెక్షన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ లాజికల్ రీజనింగ్లో మీరు చూస్తే వాళ్ళు చెప్పింది స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, తెలుగులో దీన్ని ప్రకటనలు మరియు ఊహాగణాలు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, తెలుగులో దీన్ని మనం ప్రకటనలు మరియు వాదనలు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, తెలుగులో దీన్ని మనం ప్రకటనలు మరియు తీర్మానాలు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, తెలుగులో దీన్ని మనం ప్రకటనలు మరియు కార్యాచరణలు అని చెప్తూ ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ మనకి మొత్తంగా ఈ లాజికల్ రీజనింగ్ అనే దాంట్లో మొత్తంగా మీరు చూసినట్లయితే కనుక 4 చాప్టర్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకటి ఎజంప్షన్స్, ఇంకొకటి ఆర్గ్యుమెంట్స్, ఇంకొకటి కన్క్లూజన్, ఇంకొకటి కోర్స్ ఆఫ్ యాక్షన్. అలా మొత్తం మనకి ఈ 4 చాప్టర్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 4 చాప్టర్స్కి సంబంధించి ఆల్రెడీ మనం క్లాసెస్లో చాలా వివరంగా డిస్కస్ చేయడం జరిగింది. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఇక్కడ ఎగ్జామినర్ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం అసలు వీటిని ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ప్రతి టాపిక్ నుంచి కూడా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. నిజానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఈ లాజికల్ రీజనింగ్లో ఏవైతే చాప్టర్స్ ఇచ్చారో ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒక వ్యక్తి ఒక సందర్భాన్ని ఇచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తి ముందల ఒక సమస్యని పెట్టినప్పుడు
దానికి ఆ వ్యక్తి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు, లేదా ఎలాంటి సమయస్ఫూర్తి ఉపయోగించబోతున్నాడు, లేదా ఇచ్చిన సమస్యని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించబోతున్నాడు, ఇలాంటి తెలుసుకోవడం కోసం, అంటే సింపుల్గా చెప్పాలంటే మన మెంటాలిటీ, మనం ఆలోచించే విధానం, మన మనస్తత్వం, మనం తీసుకోబోయే యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇక్కడ ఇచ్చిన 4 చాప్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా జస్ట్ ఏంటంటే ఒక మనిషి యొక్క ఆలోచించే విధానం ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ చాప్టర్స్. ఎందుకంటే ఇక్కడ మీరు క్వశ్చన్స్ చూస్తుంటేనే, అంటే ఈ చాప్టర్ నేమ్ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. ప్రకటనలు మరియు కార్యాచరణలు, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే మీకు ఒక సమస్య ఇచ్చి మీరు దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని కింద కొన్ని యాక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఒక వ్యక్తి కింద పైన ఉన్న సమస్యకి ఎలాంటి పరిష్కారం తీసుకోబోతున్నారు అనేది మనం డిసైడ్ చేయాలి. అలానే స్టేట్మెంట్ అండ్ ఎజంప్షన్, అంటే ప్రకటనలు మరియు ఊహాగానాలు. ఏదైనా ఒక ప్రకటన ఇచ్చినప్పుడు దాని వెనకాల మనం ఏదో ఊహించి ప్రకటన ఇస్తున్నాం, అవునా కదా? జనరల్గా మీరు ఎప్పుడైనా కార్స్ మీద కానీ బైక్స్ మీద కానీ వెళ్తున్నట్లయితే కనుక కొన్నిసార్లు కొన్ని ప్లేసుల్లో మీకు ఏముంటాయి అంటే నో పార్కింగ్ 1000 రూపీస్ ఫైన్ అని ఉంటుంది అనమాట. నో పార్కింగ్ 1000 రూపీస్ ఫైన్ అంటే అది ఒక నోటీసే కదా. మరి నో పార్కింగ్ 1000 రూపీస్ ఫైన్ అని ఒక నోటీస్ ఉందంటే దాని వెనకాల ఏదో ఊహించారు ఆ నోటీస్ పెట్టిన వాళ్ళు. ఆ నోటీస్ పెట్టిన వాళ్ళు ఏదో ఊహించారు కాబట్టే నో పార్కింగ్ 1000 రూపీస్ ఫైన్ అని పెట్టారు. వాళ్ళు ఏం ఊహించి అది పెట్టారు అది మనం కనుక్కోవాలన్నమాట. అలా ఏమిటంటే ఇక్కడ కూడా మన ఆలోచించే విధానం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడం కోసం ఎగ్జామినర్ ఈ ప్రశ్నలు ఇస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. అలా ఇక్కడ ఇచ్చిన ప్రతి చాప్టర్ కూడా మన మనస్తత్వం ఎలాంటిది, మన ఆలోచించే విధానం ఎలా ఉంది, మన యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఆలోచించే స్కిల్స్ ఎలా ఉన్నాయి, మన సమయస్ఫూర్తి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ ఫస్ట్ సెక్షన్ అనేది ఉంది అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. వీటికి సంబంధించి ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఆల్రెడీ మనం ఇవన్నీ కోర్సులో చెప్పాము కూడా, ఓకేనా? అలా ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించి. నెక్స్ట్ మీరు చూస్తే కనుక మెంటల్ ఎబిలిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్. మళ్ళీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు రిలేషన్స్ అంటే మళ్ళీ మీరు ఇది కొత్తగా అనుకోవద్దు. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి జనరల్గా మనకి బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అంటే ఇవి జనరల్గా నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు అనమాట. అంటే అది మిర్రర్ ఇమేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా వాటర్ ఇమేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా సిరీస్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు. అలా బొమ్మలకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అందుకని ఇక్కడ వాళ్ళు షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా నాన్ వెర్బల్ రీజనింగ్ని డినోట్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అలా ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్లో ఇచ్చినవన్నీ కూడా ఒక రకంగా మీరు చూసినట్లయితే కనుక ఇవన్నీ రీజనింగ్లో పార్ట్. నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ, లేదనుకుంటే కనుక ఆడ్ మెన్ అవుట్ కానీ, లేదా బ్లడ్ రిలేషన్స్ కానీ, నాన్ వెరబుల్ రీజనింగ్ కానీ, ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇక్కడ కొన్ని టాపిక్స్ జనరల్గా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే మనకి క్లాక్ అని కానీ, క్యాలెండర్ అని కానీ, సిలోజమ్స్ అని కానీ, ఇలాంటి కొన్ని చాప్టర్స్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయా లేదా అంటే జనరల్గా ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని మీరు చూస్తే కనుక ఇక్కడ వాళ్ళ సిలబస్లో అయితే కనుక ఇక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. ఈ నోటిఫికేషన్ మీరు చాలా క్లియర్గా చూస్తే. బట్ ఏమో ఛాన్స్ ఉందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ మనం వాటిల్ని కూడా కవర్ చేయడం జరిగిందనమాట. అంటే ఏవైతే ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది, ఇవి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది, ఇవి వస్తాయేమో అని ఏవైతే హై ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి కొన్ని చాప్టర్స్ని మనం ఇక్కడ లేకపోయినా సరే ఎడిషనల్గా వాటిని మనం కవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అలా ఇది మెంటల్ ఎబిలిటీ పార్ట్కి సంబంధించి. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ బేసిక్ న్యూమరసీ అని ఇచ్చారు. ఈ బేసిక్ న్యూమరసీలో మీరు చూస్తే కనుక నెంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ఇచ్చింది టేబుల్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్. ఈ 4 కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా మీరు చూస్తే అర్థమెటిక్లో భాగం. అర్థమైందా? నెంబర్ సిస్టమే కానీ,
యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్లో పార్ట్ అనమాట. వీటి గురించి కూడా మనం చాలా క్లుప్తంగా ఒక నార్మల్ విద్యార్థి కూడా, అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థి కూడా దీని గురించి ఈజీగా నేర్చుకునే విధంగా, ఈజీగా ఇక్కడి నుంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా మనం ప్రతి చాప్టర్ని కూడా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇలా ఇక్కడున్న ప్రతి చాప్టర్ని ఆల్రెడీ మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, జనరల్గా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 3 సెక్షన్స్ని మీరు చూస్తే కనుక మొత్తం 30 మార్కులు ఉన్నాయి. కాబట్టి ఈ 30 మార్కుల్ని వీళ్ళు 10 మార్కులు 10 మార్కులు 10 మార్కుల కింద 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 10-10 ఈచ్ కింద డివైడ్ చేయబోతున్నారా, లేదు అనుకుంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఎలాగైనా ఇవ్వబోతున్నారా అనే సంగతి నిజానికి మనకి తెలియదు. సెక్షన్లు ఉండమైతే 3 సెక్షన్స్ ఉన్నాయి. లాజికల్ రీజనింగ్ ఒక సెక్షన్, మెంటల్ ఎబిలిటీ ఒక సెక్షన్, బేసిక్ న్యూమరస్ ఒక సెక్షన్. 3 సెక్షన్స్ ఉన్నాయి, 30 మార్కులు కాబట్టి ఒక్కొక్క సెక్షన్కి 10 మార్కులు అని కూడా మనం అనుకోవచ్చు. బట్ ఎగ్జామినేషన్లో నోటిఫికేషన్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఎక్కడా కూడా మీకు ఒక్కొక్క సెక్షన్కి 10 మార్కులను ఎక్కడ ఇవ్వలేదు కదా. బట్ మనం అనుకోవచ్చు, అలా ఒకవేళ అనుకున్నట్లయితే అప్పుడు మీకు కేవలం లాజికల్ రీజనింగ్లో ఉన్న 4 చాప్టర్స్ నుంచే మీకు 10 మార్కులు వస్తాయి. అలానే ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే ఏదైతే రీజనింగ్ పార్ట్ ఉందో, ఈ రీజనింగ్ పార్ట్లో ఉన్న నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ రిలేషన్షిప్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, దీని నుంచి కూడా మీరు చూస్తే కనుక ఇక్కడ ఉన్న ఈ కొన్ని చాప్టర్స్ మీరు చదువుకుంటే ఇక్కడి నుంచి ఇంకొక 10 మార్కులు వస్తాయి. అలానే ఈ కింద ఉన్న నెంబర్ సిస్టమ్ కానీ, యావరేజ్ కానీ, లేకపోతే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కానీ, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడి నుంచి ఒక 10 మార్కులు వస్తాయి. నిజానికి చాలామంది స్టూడెంట్స్ మీరు చూస్తే కనుక ఈ 2 మేము సాల్వ్ చేయగలం అని అనుకుంటూ ఉంటారు ఈజీగా, అది నిజమే. ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ పార్ట్ ఉంది, నాకు క్యాలిక్యులేషన్స్ రావు, నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నాకు అంత ఐడియా లేదు అనుకుంటుంటారు. బట్ నిజానికి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు బేసిక్స్ని కరెక్ట్గా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేస్తే మీ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన సెక్షన్ ఏమైనా ఉందంటే ఈ లాజికల్ రీజనింగ్ సెక్షన్నే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే మార్క్స్ మీరు అనుకున్నంత ఈజీగా రావు. ఎందుకు అంటే నేను ఇందాకడే చాలా క్లియర్గా చెప్పాను, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యొక్క మనస్తత్వం, మన యొక్క సమయస్ఫూర్తి, మన యొక్క ఆలోచించే విధానం, మన యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఈ 4 చాప్టర్లు ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే దీంట్లో ఎలా చేయాలి, అసలు ఆలోచించాల్సిన విధానం ఏమిటి, అసలు దాన్ని అర్థం చేసుకుని ఎలా సాల్వ్ చేయాలి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది తప్ప దానికి డైరెక్ట్గా షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. ఇక్కడ ఇచ్చిన 4 ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో, మరి ఇక్కడ ఎలా రావాలి సార్, ఎలా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవాలి సార్ అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే కనుక ఈ 4 చాప్టర్స్ ఏవైతే లాజికల్ రీజనింగ్లో ఉన్నాయో ఈ 4 చాప్టర్ నుంచి మార్క్స్ రావాలి అంటే కనుక మీరు ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీ సొంతగా చేస్తే అంత బెస్ట్. అంతేగాని క్లాసులు జస్ట్ ఏమిటి అంటే ఇక్కడ మీరు ఆ చాప్టర్కి సంబంధించి ఆలోచించే విధానం ఎలా ఉండాలి, అసలు ఎగ్జామినర్ ఏం కోరుకుంటున్నాడు అనే దానికి సంబంధించి క్లాసులు విన్నప్పుడు ఐడియా వచ్చుద్ది. బట్ మీకు ఒక సమస్యని ఇచ్చినప్పుడు, మీ ముందు ఒక సమస్యని పెట్టినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది మీ చేతిలో ఉంటుంది. మరిది మీ చేతిలో ఉండాలి అంటే మీరు క్లాసులు విన్న తర్వాత క్లాస్లో చెప్పిన ప్రతిదీ జాగ్రత్తగా నేర్చుకుని దానిని మీరు కొత్త కొత్త ఎగ్జాంపుల్స్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే కనుక ఇక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. అదే అలా కాకోకుండా జస్ట్ మీరు క్లాసులు వినేసేసి అయిపోయింది అనుకుంటే కనుక రేపొద్దున ఇక్కడి నుంచి మార్క్స్ పోవడానికి చాలా హై ఛాన్సెస్. ఎందుకు అంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు మీరు అనుకునే విధానం, ఎగ్జామినర్ కావాలనుకునే విధానం, అంటే ఎగ్జామినర్ ఏదైతే కావాలనుకుంటున్నాడో ఇక్కడ ఆ మెంటాలిటీ మీ మెంటాలిటీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనే సంగతి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే తెలుస్తుంటుంది.
అప్పుడు ఆబ్వియస్లీ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఎక్కడైనా తప్పులు చేసినట్లయితే కనుక ఓకే మనం ఇలా ఆలోచించామా, అదే మనకి జనరల్గా ఇక్కడ ఈ సమస్య ఉంటే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకుంటే మనం ఇలా ఆలోచించకూడదు కదా, ఇది కరెక్టే కదా అనే సంగతి మీకు తర్వాత తెలుస్తుంది అనమాట. ఎప్పుడు మీరు గనక ఒకవేళ ప్రాక్టీస్ చేస్తూ మీకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగ్ అని చెక్ చేసుకుంటూ ఉంటే, అందుకనే ఇది చెక్ చేసుకోవడం వల్ల మీరు ప్రాక్టీస్ చేయడం అవుతుంది, మీ తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడం జరుగుద్ది, మెయిన్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. అర్థమైందా? మళ్ళీ ఈ రెండు చూస్తే కనుక ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ కానీ బేసిక్ న్యూమరసీ కానీ ఇక్కడ అన్ని చాప్టర్స్లో మంచి మంచి షార్ట్ కట్స్ ఉంటాయి. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఎగ్జామినేషన్లో ఈజీగా సాల్వ్ చేయాలి, ఎలా చేస్తే ఎగ్జామినేషన్లో తక్కువ టైంలో మార్కులు వస్తాయి, వీటికి సంబంధించి అన్ని చాప్టర్స్కి మంచి మంచి షార్ట్ కట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఆల్రెడీ క్లాసుల్లో చెప్పాము. అర్థమైందా? సో అందుకనే ఇక్కడ మీరు వీటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను దీన్ని ప్రాక్టీస్ చేయని వీటిని ప్రాక్టీస్ చేయొద్దు అంటలేదు, ఖచ్చితంగా మీరు అన్నీ ప్రాక్టీస్ చేయాలి. బట్ ఏమిటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్తున్నాను అనమాట. మీరు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అలా 3 సెక్షన్స్ ఇంపార్టెంటే. 3 సెక్షన్స్ మీరు క్లాసులు వినాలి, నేర్చుకోవాలి, 3 సెక్షన్ల గురించి మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా ఒకవేళ మీరు కనుక క్లాసెస్ని జాగ్రత్తగా విని మీరు వాటిని ప్రాక్టీస్ చేసి తర్వాత వాటికి సంబంధించి కొన్ని శాంపుల్ ఎగ్జామినేషన్స్ అంటే మాక్ ఎగ్జామ్ టైప్ ఎగ్జామ్స్ రాసుకుని మీరు కరెక్ట్ చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారా, ఒకవేళ రాంగ్ చేస్తే ఎందుకు రాంగ్ చేస్తున్నారు అని మీరు ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇక్కడి నుంచి మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మార్క్స్. అండ్ నిజం చెప్తున్నాను, ఒకవేళ మీరు కనుక ఈ సెక్షన్లో కనుక బాగా ప్రాక్టీస్ చేసి మేనేజ్ చేయగలిగితే మీరు ఈ మెంటల్ ఎబిలిటీ అనే దాంట్లో నుంచి 30 out of 30 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. అసలు ఇది కష్టమే కాదు. మీరు ఒకవేళ ఎక్కడైనా మార్క్స్ పోగొట్టుకుంటారు లేదా పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అనుకుంటే అది ఇక్కడ మాత్రమే, అంటే ఈ సెక్షన్లో మాత్రమే మార్క్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 సెక్షన్స్లో ఏమిటంటే ప్రతి టాపిక్కి సంబంధించి అన్నిటికి సంబంధించి మంచి మంచి షార్ట్ కట్స్తో మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అందువల్ల ఏమిటంటే ఇక్కడ మార్క్స్ పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ లేవు. మరి ఇక్కడ ఎందుకు సార్ అంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక గైడెన్స్ మాత్రమే, అంటే ఎజంప్షన్స్ అంటే ఏమిటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమిటి, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏమిటి, కన్క్లూషన్ అంటే ఏమిటి, అసలు వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తూ ఉండాలి, ఆలోచించే విధానం ఏంటి, ఎగ్జామినర్ ఏం కోరుకుంటున్నాడు అని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బట్ ఒక సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నేను వచ్చి పరిష్కరించలేను కదా. అలా ఎగ్జామినేషన్ హాల్లో ఏ సమస్య ఎగ్జామినర్ పెట్టబోతున్నాడు, ఎలాంటి స్టేట్మెంట్ మీ ముందు రాబోతుంది అది మనకు తెలియదు. అందువల్ల ఏమిటంటే మీరు క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడం, దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా ఎనలైజ్ చేయడం, ఆ ఎనలైజ్ చేసిన తర్వాత మీరైతే ఆ సమస్యని ఎలా పరిష్కరించబోతున్నారో రియాక్ట్ అవ్వడం, ఇది రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం ద్వారా అలా మీరు ఇక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ సాధించగలుగుతారు. అందుకనే నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఎక్కువ మార్కులు రావాలి అంటే కనుక మంచిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి. ఇవంటారా, వీటికి ఆల్రెడీ నేను చెప్పిన విధంగా షార్ట్ కట్స్ ఉంటాయి కాబట్టి 2 సెక్షన్స్కి మీరు క్లాస్లో చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక ఈ 2 సెక్షన్స్ నుంచి మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? అలా నేను మీకు చెప్పేది ఏమిటంటే మన ఎగ్జామినేషన్ జరగడానికి సుమారుగా 60 రోజుల సమయం ఉంది. ఈ 60 రోజుల సమయంలో మీకున్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మెంటల్ ఎబిలిటీ కాకుండా మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు దానికి అనుగుణంగా మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారో మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు షెడ్యూల్స్ వేసుకుని మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత టైం స్పెండ్ చేయగలరు అనే దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని రోజుకి మెంటల్ ఎబిలిటీలో మీరు 2 hours 3 hours అనేది చెక్ చేసుకుని దానికి అనుగుణంగా ఇక్కడ ఇచ్చిన ఏవైతే సిలబస్ ఉన్నాయో ఈ సిలబస్ మొత్తం మీరు కవర్ చేసుకోండి. ఈ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని కూడా మనం చెప్పాము. ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఒక మామూలు విద్యార్థికి కూడా అర్థమయ్యే విధంగా అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మీరు కనుక మన క్లాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి క్లాస్లో చెప్పినవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి మీరు యాక్చువల్ ఎగ్జామినేషన్ రాయడానికన్నా ముందల కొన్ని మాక్ ఎగ్జామినేషన్స్ రాసి అక్కడ మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మిస్టేక్ చేయకోకుండా స్టెప్ బై స్టెప్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే ఈ మెంటల్ ఎబిలిటీ అనే సెక్షన్ నుంచి 30 out of 30 మార్క్స్ సాధించడం అనేది ఖచ్చితంగా పాసిబుల్. ఇది అసాధ్యమైతే కాదు, ఖచ్చితంగా సాధ్యం. కానీ దానికి తగ్గట్టు మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? అలా ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరిగిందనమాట. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం స్పెషల్ బ్యాచెస్ని లాంచ్ చేయడం జరిగింది.
మీకు గ్రూప్ 2కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అలానే స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అలానే సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు తెలుగు మీడియం క్లాసులు కావాల్సి తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు కావాల్సి ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. మీకు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కోర్స్ వచ్చేసరికి కేవలం 999 రూపీస్కి ఆఫర్లు అవైలబిలిటీ ఉంది. అదే ఒకవేళ మీరు మెంటల్ ఎబిలిటీ కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఇది కేవలం మీకు 899 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. అలా మీకు అన్ని కోర్సెస్ కూడా అవైలబిలిటీలు ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు కోర్సెస్ తీసుకుని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ సెషన్ ఉపయోగపడినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాయిస్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటాయి. అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాయిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.